హలో అందరికీ. ఎలా ఉన్నారు? ఇక్కడ ఉండటం బాగుంది. మంగళవారం అక్టోబర్ 28. మీరు ఎక్కడైనా మంచి రోజును గడుపుతారని ఆశిస్తున్నాను. నేను ఖచ్చితంగా అలా చేస్తున్నాను. మీ ఓఎస్ పై కొత్త విషయాలు తెలుసుకుందాం. అక్కడ కొత్త ఏమీ లేదు. నేను నిన్న నివేదించినట్లుగా మేము ఏమీ వినలేదు అనే పరిమితిలో ప్రాధాన్యత స్థానంలకు సంబంధించి నేను చెప్పినట్లుగా కొంత భావన పొందుతున్నాము. ఈ వారం ఏదో వినిపించకూడదని అనుకుంటున్నా. కాబట్టి స్పష్టంగా సోషల్ మీడియా పరంగా మీ చెవులు నేలకెక్కి ఉంచుకోండి మరియు జాగ్రత్త వహించండి. ప్రస్తుతం మీ ఓఎస్ బ్యాక్ ఆఫీస్ వద్ద అన్ని అవసరమైన కార్యకలాపాలు సమయానికి మరియు సక్రమంగా జరుగుతున్నాయి. మరొక ముఖ్యమైన విషయం ఉంది. దాన్ని మీకు చెప్పలేనిదేమిటి? నిన్న నేను నిర్వహిస్తున్న ముఖ్యమైన సంభాషణ గురించి మీరు అనుకుంటున్నారా? ONU 17 మరియు ప్రస్తుతం అందుబాటులో ఉన్న చాలా మంచి మరియు ఉపయోగకరమైన సరికొత్త డిజైన్లోని వెబ్సైట్ పేరు victorywithash.com ఉంది. మరియు నేను దాన్ని చదువుతున్నప్పుడు మీరు కూడా ఆ వెబ్సైట్ కలిగి ఉంటారని ఆశిస్తున్నాను. నేను శిక్షణ మరియు లాభం ట్యాబ్ను చూస్తున్నాను. అది పైభాగంలో ఉంది. అంతేకాకుండా రంగులు నాకు నిజంగా నచ్చుతాయి. పర్ఫల మరియు బ్లాక్లను నాకు చాలా ఇష్టం. అవి కలిసి చాలా బాగా పోతాయని అనిపిస్తుంది. ఇది వ్యక్తిగత విషయాలు కనిపెట్టడంలో సహాయపడుతుంది. మరియు మేము చేస్తున్న వాటి లాభాలను నేను పరిశీలిస్తున్నాను. విజయంలో అష్తో చూసే విషయాల్లో నాకు తెలియచేసిన అంశాలలో ఒకటి, ఇది మా కోసం ముఖ్యమైన విషయం అవుతుంది అని నేను భావిస్తున్నాను. మాకు నేర్చుకోవడానికి ఒక చాలా కీలకమైన అంశం. అది ఖచ్చితంగా ఈ విషయానికి సంబంధించి చాలా సహాయకరమే. ఉత్పత్తులను విక్రయించడం, వార్తను వ్యాప్తి చేయడం మరియు అది ఒత్తిడిని కలిగి లేని ప్రేరేపణ కావడమే. కాబట్టి ఒత్తిడిని కలిగి లేని ప్రేరేపణ చేయగల అనుపమీయ సామర్థ్యాన్ని కలిగి ఉండటం. మౌలికంగా దీని అర్థం మీరు ఎవరైనా ఒకరితో మాట్లాడటం గురించి, మీరు చేస్తున్నది లేదా మీ వద్ద ఉన్న ఉత్పత్తులు లేదా సేవలు గురించి ఒత్తిడిగా లేకుండా మాట్లాడటం. వారిని అమ్మకాలలో పెట్టడం లేకపోతే నైపుణ్యం ఒక ప్రత్యేక బహుమతి. ఎందుకు? మీరు వారి మీద ఒత్తిడిని పెడకుండా మీరు చేస్తున్న పనుల గురించి సహనం చూపుతూ వారికి బాగా వివరించగలుగుతారు. కాబట్టి మనం ఒత్తిడిని కలిగి లేకుండా ప్రేరేపణ విషయం గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. సరే, ఇది ఇతరుల అవసరాలను అర్థం చేసుకోవడంపై దృష్టి సారిస్తుంది. ఇది మొదటి భాగం. మనం కొన్ని ముఖ్యమైన విషయాల ఒత్తిడి లేకుండా ప్రజలను ఒట్టి చేయడం నేర్పుకోవడం ప్రారంభించాల్సిన అవసరం ఉంది. మరియు అలా చేయడానికి మనకు అత్యుత్తమ మార్గం ఇతరురి నిజమైన ఆలోచనలు, పద్ధతులు మరియు సలహాలను అనుసరించడం అవసరం. అవసరాలను బాగా అర్థం చేసుకోవడం ద్వారా రాప్రోర్ను బలోపేతం చేయడానికి ఈ వ్యక్తులతో చురుకైన వినడం అవసరం. వారు ఏమి కోరుకుంటున్నారు? వారి అవసరాలు ఏమిటి? ఒక క్షణం వేచి ఉండండి. జూలీ వెంట్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. హే జూలీ, నేను నా ప్రత్యక్ష ప్రసారంలో ఉన్నాను. హే హే కాదు, ఆ విషయం నిజంగా బాగుంది. నాకు అవును, ఖచ్చితంగా చేస్తానని చెప్పాను జూలీకి. అవును, నేను సుమారు 20 నిమిషాల్లో ఉంటాను. ధన్యవాదాలు. గుడ్ బై. కనుక అలా ఉంది. ఇది జూలీ కాల్ చేశాయి. ఆమె చాలా దయచేసింది.